వెల్కమ్ టు ప్రసాద్ బాబు అగ్రి టిప్స్. ఈరోజు మనము మామిడిలో మరి ఫ్రూట్ బ్యాగ్స్ గురించి తెలుసుకుందాము. ఇది దేనికోసం పెడతాము, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని మన ఆత్మ బీటీఎం సురేందర్ రెడ్డి గారితో తెలుసుకుందాం. నమస్తే సురేందర్ రెడ్డి గారు. నమస్తే అండి, నా పేరు సురేందర్ రెడ్డి. నేను ఆత్మ బీటీఎం అచ్చంపేటలో పనిచేస్తున్నా. యాక్చువల్గా మామిడిలో కోత కన్నా ముందు దశలో ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది బాగా. దాన్ని నివారించడానికి ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఇట్లా తొడిగి ఇట్లా మీద సీలింగ్ లాగా చేస్తాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనము ఫ్రూట్ ఫ్లైని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సన్ బర్నింగ్ వల్ల కలర్ షేడ్ అవుతాయి. కలర్ షేడ్ అయ్యి క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో వేడి విపరీతంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయం అంటే 2 తర్వాత వచ్చే పడమటి ఎండకు పండ్లు ఒక ఎల్లో కలర్కి మారడం జరుగుతుంది. క్వాలిటీ తగ్గిపోతుంది. ఆ విధంగా ఉండడం వల్ల క్వాలిటీ తగ్గుతుంది. నెక్స్ట్ వన్ సమ్మర్లో వచ్చేటువంటి వడగాల్పులు, ఈదురుగాళ్ళకి కాయలు రాలిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత పండుకు ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్ ఫ్లై బ్యాగ్స్ తొడగటం వలన పండు నాణ్యమైనటువంటి పండ్లను తీసుకోవచ్చు. తర్వాత వాటికి కాయకు రాసుకొని దెబ్బలు తగలడము, తర్వాత ఈదురుగాళ్ళకు రాలిపోవడము వంటి సమస్య ఉండదు. దీనికి ఫ్రూట్ ఫ్లై బ్యాగ్స్ దొరుకుతాయి. ఈ ఫ్రూట్ ఫ్లై బ్యాగ్స్ లోపల బ్లాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది, బయట బ్రౌన్ కలర్ ఉన్నది. ఇవి మనము కాయకు చిన్న గోటి ఒక 30-40 గ్రామ్స్ అయిపోయిన తర్వాత కాయకు ఈ విధంగా తొడిగి కొమ్మకు కట్టేస్తే మనకు ఈదురుగాళ్ళు వచ్చినప్పుడు కానీ, తర్వాత అధిక వర్షాలు పడ్డప్పుడు, తర్వాత చీడపీడల నుంచి కాయలకు రక్షణగా ఉంటుంది. ఇట్లా పట్టుకోబా. ఇట్లా మొత్తం దగ్గరికి మలచాలి. మలిచి దీని ద్వారా ఇట్లా వేస్తే దీంట్లో అల్యూమినియం వైర్ ఉంటుంది, దాని ద్వారా ఇట్లే పట్టుకుని పోతుంది. అంతే. బ్యాగ్ పండుగ తొడిగిన తర్వాత పైన ఉన్నటువంటి మూతి కట్టడానికి ఉంటుంది. దాంట్లో చిన్న వైర్ ఉంటుంది, దాని ద్వారా అది లాక్ అయిపోతుంది అన్నట్టు. దీనివల్ల వర్షానికి తడవడం కానీ, ఎండకు పాడు కావడం కానీ ఏముండదు. పండు అయిపోయిన తర్వాత మనము బ్యాగ్తో పాటుగా కట్ చేసుకొని మార్కెట్కి తీసుకుపోవచ్చు. ఇది మార్కెట్లో మామూలుగా అమ్మే పండ్ల కంటే ఎక్కువ దిగుబడి, ఎక్కువ రేటు మార్కెట్లో వస్తుంది. తర్వాత నాణ్యమైన పండ్లు ఉంటాయి. ఎటువంటి చీడపీడలు, మనము చీడపీడలు సోకిలని రైతులు మందులు కొడుతుంటారు, దాని మీద ఆ ఎఫెక్ట్ కూడా ఉండదు. మనకు ఫ్రీ పెస్టిసైడ్ ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. కాబట్టి రైతులు ఇవి వాడుకోవచ్చు. దీని కాస్టు మనం కొనేదాన్ని బట్టి, సంఖ్యను బట్టి ₹2 నుంచి ₹3 ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది. వినియోగదారులు కూడా ఈ ఫ్రూట్ బ్యాగ్స్ వాడిన దానికైతే పెస్టిసైడ్ కన్జంప్షన్ అనేది ఇవి పండ్లకు పోదు, దాని మీద పడదు. కాబట్టి అసలు ఫ్రూట్కి అసలు కన్జంప్షన్ ఉండదు. దానికి క్వాలిటీ బాగుంటుంది, మంచిగా తొందరగా రైపెనింగ్ కూడా అవ్వడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు.